సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి రాజకీయంగా చాలా మంది విమర్శలు చేసినటువంటి నాయకులు ఉన్నారు, సవాళ్ళు చేసినటువంటి, అంటే ఆయన గెలుపుని బేస్ చేసుకుని. మీరు రోజా గారి ప్రస్తావన ఆల్రెడీ చేశారు, సరే ఆమె కూడా ఓడిపోయింది కాబట్టి ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎవరినైతే ఛాలెంజ్ చేశారో దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడిపోయాడు, ముద్రగడ పద్మనాభం ఇప్పుడు అడ్రస్. ముద్రగడ గారి సంగతి చెప్పకండి, ఎందుకంటే అంత రాజకీయ పరిణితి కలిగినటువంటి ఒక వ్యక్తి అనుకుంటున్నట్టు వ్యక్తి, ఒక సామాజిక వర్గానికి పెద్ద దిక్కు అనుకున్నట్టు వ్యక్తి అంత దారుణంగా మాట్లాడటం ఏంటండి. ఆయన మాట్లాడిన వాటిలో పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యక్తిగత దూషణ కాకుండా వీళ్ళేంటి ఆఫ్టర్ ఆల్ సినిమా వాళ్ళకు రాజకీయాలకు ఎందుకని మాట్లాడినటువంటి సందర్భాన్ని మాత్రం ఏ సినిమా వాడు మర్చిపోకూడదు. ఎందుకంటే సినిమా వాళ్ళు ఏమిటో, సినిమా వాళ్ళ చరిత్ర ఏంటో, వాళ్ళ చరిష్మా ఏంటో, వాళ్ళకున్న పవర్ ఏంటో, ఎక్కడెక్కడ ఎలాంటి అధికారాల్లోకి వచ్చారో, ఎంతగా విజయాలు సాధించారో తెలిసి కూడాను ఒక పౌరుడికి ఉండే హక్కులు సినిమా ఉండవా? ఒక సాధారణ పౌరుడికి ఉండే హక్కులు సినిమా వాళ్ళకు ఉండవా? సినిమా వాళ్ళకి ఏంటి రాజకీయాలు, వాళ్ళకి ఎందుకు రాజకీయాలని మాట్లాడాడంటే అది అహంభావం అనుకోవాలా, ఆ వయసులో అజ్ఞానం అనుకోవాలా, ఏ స్థాయి అజ్ఞానంగా దాన్ని తను ప్రదర్శించుకున్నాడు, తన విఘ్నత రాహిత్యాన్ని ప్రదర్శించుకున్నాడు ఆయన పెద్ద ఆయన. సో ఆయన మాట్లాడిన మాటలు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇందా మీరు చెప్పినట్టుగా వాళ్ళందరి చెంప పగిలిపోయే స్థాయిలో ఇచ్చినటువంటి సక్సెస్ ఇది. రియల్లీ గ్రేట్ సక్సెస్. ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు ఊహించినట్టుగా ఒకవేళ అంటే ప్రజారాజ్యం పార్టీ దాని కొనసాగింపు అనేటువంటి లెక్కన ఆయన ప్రతిసారి చెప్తా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద గెలుపు ఈ స్థాయిలో వస్తుంది అనేటువంటిది ఫస్ట్ ఎవరు ఊహించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక ధీమాతో ఉన్నారు, ఈసారి వ్యూహం నేను అమలు చేస్తాను, ఆ ప్రకారం మీరు నడవండి అని చెప్తూ వచ్చారు. ఆ వ్యూహం పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు వ్యూహం సక్సెస్ అయినట్టే కదా. ఇప్పుడు వ్యూహం మామూలు సక్సెస్ కాదుగా. ఇప్పుడు నిజంగా బీజేపీని తెలుగుదేశాన్ని రెండింటినీ కలిపి కూటమి అనేటువంటిది ఏర్పాటు చేయటంలో ఎంత సంయమనం పాటించారు, ఎంత రాజకీయ పరిణితి ఉన్న వాళ్ళకు కూడా ఇంత సంయమనము ఇంత సహనము ప్రదర్శించడం అనేటువంటిది సాధ్యపడదు. ఎందుకంటే అటు బీజేపీ వాళ్ళు ఏది తేల్చరు, ఇటు తెలుగుదేశంలో కూడా పూర్తి స్థాయి ఇది లేదు, అవగాహన లేదు. అసలు కూటమి అనేటువంటిది సాధ్యమా, కూటమి ఏర్పడుతుందా, కూటమి ఏర్పడితే ఇంత ప్రయోజనం చేకూరుతుందా అనేటువంటి ఆలోచన ఎవ్వరికీ లేకపోయినా అది ఉన్నది ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవాలి. ఎంతగా తనను తాను తగ్గించుకొని ఈ ఫ్యామిలీ ఇప్పుడే కాదు తగ్గిన ప్రతిసారి నెగ్గుతూనే ఉంది. ఎందుకంటే చిరంజీవి గారి మీద కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలైనటువంటి దారుణమైన విమర్శలు చేస్తే ఆయన ఏ రోజు స్పందించలేదు ఎవరి మీద కూడా. రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి అకారణంగా ఆయన మీద విమర్శలు చేసి ఆయన మీద సినిమాలు తీసి వీళ్ళ ఫ్యామిలీ మీద విపరీతమైన దాడి చేసిన సందర్భంలో కూడా వాళ్ళు ఏ రోజు సంయమనం కోల్పోలా, తగ్గిన ప్రతిసారి నెగ్గారు అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఇంకోసారి పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేశారు. కానీ ఇండస్ట్రీలో మీరు రామ్ గోపాల్ వర్మ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఇండస్ట్రీని ఏదో అన్నారు అని ముద్రగడ పద్మనాభం గారిని ఓకే మీరు ఖండిస్తున్నారు, తిడుతున్నారు, లేదా మీ రకమైనటువంటి పద్ధతిలో మీ నిరసన మీరు తెలియజేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది పెద్ద మనుషులు పవన్ కళ్యాణ్ గురించి అడ్డగోలుగా మాట్లాడినటువంటి భాష చాలా ఉంది. రామ్ గోపాల్ వర్మ ఎవరు? రామ్ గోపాల్ వర్మ, రోజా అండ్ పోసాని కృష్ణమురళి వీళ్ళే కదా. సో ఏంటి మరి ఇప్పుడు ఇండస్ట్రీలో ఏంటి, ఇండస్ట్రీ ఎటువైపు ఉంటుంది, ఇటువైపు అటువైపు అనేటువంటి చర్చ కాకుండా ఇండస్ట్రీలో కొంతమంది ఉద్దేశపూరితంగా పవన్ కళ్యాణ్ని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేసి ఇప్పుడు వాటన్నిటికీ ఒక బలమైనటువంటి సమాధానం చెప్పారు. ఇవన్నీ ఇంకా కంట్రోల్ అవుతాయి అని అనుకోవచ్చు. డెఫినెట్గా. మహాత్మా గాంధీ ఒక మాట అంటారు, ఇఫ్ యూ కాంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ మై సైలెన్స్ యూ కాంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ మై వర్డ్స్ అంటారు. నా మౌనం యొక్క అర్థమే నీకు అర్థం కాకపోయినట్లయితే నా మాటల యొక్క అర్థం అసలు అర్థం కాదు నీకు అని బ్రిటిష్ వాడికి చెప్పినట్టుగా వీళ్ళ సైలెన్సే వాళ్ళకి సమాధానం. ఇంతగా నోరు పారేసుకున్నారు, ఇంతగా రెచ్చిపోయారు, ఇంతగా తిట్ల వర్షం కురిపించారు. ఈ రోజున ఆ సైలెన్స్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఎ స్ట్రాంగ్ రిప్లై టు దెమ్. ఒకవేళ ప్రతీకారానికే దిగదలుచుకుంటే వాళ్ళ స్థాయి కాదాకా వెళ్ళవసరం ప్రతీకారాలు వాళ్ళు చెయ్యరు అవసరం లేదు. ప్రతీకారాలు తీర్చుకునే వాళ్ళు తీర్చుకుంటారు సమయం సందర్భం వచ్చినప్పుడు. డెఫినెట్గా ఎవరు ఇండస్ట్రీ అంతా మీరు ఇటువైపు ఉందా అని అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎవరు మాట్లాడారు, వాళ్ళు ముగ్గురే మాట్లాడారు. ఈ ముగ్గురే మాట్లాడారు ఎక్కువగా. అంతకుముందు అది పృథ్వీ అని అతను మాట్లాడాడు, కానీ అతను తాను ఇది వచ్చేసి తను రియలైజ్ అయ్యి వాట్ ఈస్ ద రియల్ వాల్యూ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అని చెప్పి రియలైజ్ అయ్యి ఆలోచన వచ్చాడు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఎవరిని బెదిరించారు, వేషాల కోసం ఇది చేశారు అనేటువంటిది పచ్చి అబద్ధం, కరెక్ట్ కాదు. కానీ ఇండస్ట్రీకి ఇప్పుడు రోజులు ఏ విధంగా ఉండొచ్చు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టికెట్ల ధర విషయంలో ఇబ్బందులు పడ్డారు, అలానే 60% రెవెన్యూ మా దగ్గర తీసుకుని కనీసం షూటింగ్లు కూడా చేయట్లేదు మీరు ఇక్కడ అనేటువంటి
విషయంలో ప్రభుత్వం కొన్ని కట్టుదిట్టమైన నిబంధనలు తీసుకొచ్చింది. నంది అవార్డ్స్ దశాబ్దం పైగా ఆగిపోయినటువంటి నంది అవార్డ్స్ పరిస్థితి ఏంటి? వీటన్నిటి మీద ఏమన్నా కొంచెం ఆశావహమైన కథలకి వస్తుంది కొత్త ప్రభుత్వం ఏర్పడితే అని అనుకోవచ్చా? ఇండస్ట్రీ డెఫినెట్గా ఇండస్ట్రీ ఇక్కడ నుంచి వెళ్తుంది, ఆంధ్రప్రదేశ్ లో స్థిరపడుతుంది అది ఎవరు చెప్పట్లా. ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నప్పుడు కూడా వైజాగ్ లో బోల్డెన్ సినిమాలు షూటింగ్లు చేశారు. సత్యనారాయణ లాంటి వాళ్ళు మొత్తం సినిమా అంతా వైజాగ్ లో తీసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇండస్ట్రీకి అవసరమైనటువంటి ఎగ్జిబిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రంగాలు అక్కడే ఉన్నాయి. అక్కడ వాటికి సంబంధించి కానీ ముఖ్యంగా షూటింగ్ స్పాట్స్ డెవలప్మెంట్ అదే కావాల్సింది ఇండస్ట్రీకి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలంటే షూటింగ్ అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు వనరులు వాటి ఏర్పాటు ఒకటి, దాని తర్వాత వచ్చేసేసి టికెట్ రేట్ల పెంపు విషయంలో విసులుబాటు అనేటువంటిది కల్పిస్తాం ఒకటి, లొకేషన్స్ ఇవి చేసుకోవటం తప్పితే వాటికి కావాల్సిన సదుపాయాలు గ్యారంటీగా ఉంటాయి. మరొకటి మెయిన్ నంది అవార్డ్స్. నంది అవార్డ్స్ అనేటువంటి ఖచ్చితంగా మళ్ళీ పునరుద్ధరించబడతాయి. ఈ పెండింగ్లో ఉన్నటువంటి అన్ని నంది అవార్డ్స్కి కార్యక్రమాలు చేసేసి అప్డేట్ చేస్తారనేటువంటిది మాత్రం గ్యారంటీగా కార్యరూపం దాల్చుతుంది, అందులో సందేహం లేదు. సో ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి వెంట అఖీరానందన్ ప్రస్థానం ఎక్కడ చూసంటే ఒకవేళ వారసుడు ఎంటర్ అవుతున్నాడు సినిమాల్లో అనుకుంటే సినిమా పరంగా అనుకోవచ్చు, రాజకీయ పార్టీకి అంటే రాజకీయ పరమైనటువంటి అంశం. పిఠాపురం ఇంటి దగ్గర ఆయన సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి అక్కడ వెయిట్ చేసి స్వాగతం పలికారు. తర్వాత మంగళగిరి తీసుకొచ్చారు, చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రధానమంత్రి మోడీ దాకా వెళ్ళారు. సో ఏంటి అఖీరానందన్ వ్యూహం ఏంటి అసలు వెనక వెళ్ళడం వెనక? ఏమిటి ఏ రాజకీయ నాయకుడు వెనకాల ఏ కొడుకు వెళ్ళలేదు చెప్పండి, ఏ ప్రముఖుడు వెనకాల ఏ కొడుకు వెళ్ళలేదు చెప్పండి. నిన్న అద్భుత విజయాన్ని సాధించిన కిషన్ రెడ్డి గారి వెనకాల కూతురు కొడుకు కనిపించి చక్కగా వాళ్ళ తండ్రి విజయం పట్ల వాళ్ళ హర్షాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ప్రతి కుటుంబ సభ్యుడు కూడాను ముఖ్యంగా పిల్లలందరూ వాళ్ళ తండ్రి గెలిస్తే అద్భుత విజయాన్ని సాధిస్తే దానికి సంబంధించినటువంటి స్పందనగా కూడా ఉండటం, మంచి చెడు చూసుకోవటం, హెల్పింగ్గా ఉండటం, వాటికి సంబంధించినటువంటిది తప్ప ఇప్పుడు ఎర్లీగా మాట్లాడటానికి ఏమీ లేదు. గ్యారంటీగా వారసుడు అందులో సినిమాల పట్ల అతనికి అంత ఆసక్తి ఉంది అనేటువంటిది గతంలో రేణు దేశాయ్ గారు చెప్పినటువంటి వీటి ప్రకారం ఇట్ ఈస్ లెఫ్ట్ టు హిమ్. ఏదో మ్యూజిక్ పరంగా అతను ఏదో ట్రై చేస్తున్నాడు, హీ వాంట్స్ టు బికమ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ కానీ మ్యూజిక్ పరంగా ఏదో చేస్తున్నాడని. యాక్టింగ్ చేయడానికి కూడా అవసరమైన అద్భుతమైన పర్సనాలిటీ. బాబాయ్ పోలు పెదనాన్న పోలికి వచ్చినట్టుంది. హైట్ బ్రహ్మాండంగా 6 feet above 6 above హైట్ ఉన్నాడు. కాబట్టి బాహుబలిలా కనిపిస్తున్నాడు కామెంట్స్ చూస్తే. మోడీ వరుణ్ తేజ్ ఉన్నాడు కదా, మోడీ ఇట్లా భుజంపై చేసిన దానికి కూడా కామెంట్స్ ఏం రాశారంటే ఏంట్రా ఇంత పొడుగున్నాడు మోడీ. కాబట్టి మంచి పర్సనాలిటీ ఉంది. ఏదర్ వే హీ కెన్ కమ్, బట్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిసైడ్ దట్. సో అటువంటి సంకేతాలు ఇప్పుడు లేవు. రాజకీయపరమైనటువంటి ఇది తండ్రితో పాటు తిరగటంలో ఉన్నటువంటి ఇదే తప్ప ఆయనకి హెల్పింగ్ తప్ప పొలిటికల్ అంబిషన్స్ మ్యూజిక్ పరంగా మాత్రం ఏదో ఉందనేటువంటిది తెలుస్తుంది. సో ఇంకొకటి బన్నీ పరిస్థితి ఏంటి? అల్లు ఫ్యామిలీ అసలు కనిపించలేదు, అల్లు ఫ్యామిలీ అడ్రస్ లేదు అని కామెంట్లు కూడా పెడుతున్నారు. వాళ్ళు ఏదైనా కారణాలతో రాకపోయి ఉండొచ్చేమో, మరి మీరే చెప్పాలి. ఎందుకంటే అల్లు అర్జున్ లాస్ట్ డే చేసినటువంటి ఒక ఫీట్, ఆ తర్వాత వచ్చినటువంటి ఎమోషన్స్, ఇప్పుడు జరిగినటువంటి రిజల్ట్స్, తర్వాత పర్యవసానాలు, సో ఇవన్నింటినీ కాంబినేషన్ చేస్తే అల్లు ఫ్యామిలీ ఏంటి దూరం జరిగిందా? లేదంటే దూరం జరగటం లేదు కానీ ఆ రోజున జరిగినటువంటి విషయం మాత్రం అందరికీ బాధ కలిగించినటువంటి మాట వాస్తవం. దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసమే అల్లు అరవింద్ గారు ఇమీడియట్గా పిఠాపురం వెళ్ళటము, ఆయన కొంతవరకు సర్దుబాటు చేయడం జరిగింది. అది కాకుండా అంతకు ముందు రోజు నేను దాసరి నారాయణరావు గారి లెజెండరీ అవార్డ్స్ కార్యక్రమం May 5th లలిత కళాతోరణలో చేసినప్పుడు, అది మన శిల్పకళా వేదికలో చేసినప్పుడు అల్లు అరవింద్ గారు వచ్చారు. ఆ రోజున ఆయన అల్లు అరవింద్ గారు మన పవన్ కళ్యాణ్ గారి టాపిక్ తీసుకొచ్చి దాసరి నారాయణరావు గారి నిర్మాతగా పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సింది, కానీ ఆయన లేరు. ఇప్పుడు ఆయన సంస్మరణ కార్యక్రమంలో నేను పాల్గొంటున్నాను, అక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం అక్కడ రాజకీయంగా యుద్ధం చేస్తున్నాడంటే ఆ ప్రస్తావన తీసుకొచ్చి కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. ఇది మాత్రం ఆ రోజున జరిగినటువంటి ఒక ఇమోషనల్ డిసిషన్ తప్ప అంత విద్వేషమైనటువంటి ఇది కాదు. ఏదైనా జరిగింది మాత్రం తప్పు. మొత్తం మెగా అభిమానులు మొత్తం మెగా కాంపౌండ్ మొత్తం ఆ విషయంలో హర్ట్ అయినటువంటి వాస్తవాలు. వెళ్ళదలుచుకుంటే అంతకుముందు వెళ్ళున్నట్టయితే వేరే ప్రాబ్లం. లాస్ట్ డే వెళ్ళటం అనేటువంటిది నిజంగా కొంచెం బాధాకరమైనటువంటి నిర్ణయమే. అది మరి సర్దుకుంటాయని ఆశిస్తాం. ఇది ఎక్కడెక్కడో ఎవరెవరినో కొంతమంది దారుణాతి దారుణమైన విమర్శలు చేసిన వ్యక్తి కూడా ఒక మెసేజ్ పెడితే కరిగిపోయి
ఇది చేసినటువంటి వ్యక్తి మన మెగాస్టార్ ఎర్రగడ్డ పద్మనాభం గారు ఒక పెద్ద లెటర్ రాస్తే పవన్ కళ్యాణ్ గారు సింపుల్ ఒక మాటలో తేల్చేశారు. ఆయన పెద్ద ఆయన ఏం చిన్న కుటుంబంలో వచ్చినటువంటి చిన్న టీ కప్లో తుఫాన్ లాంటి విషయమని అనుకో. కానీ అంటే నిన్న ఆబ్సెన్స్ అనేది ఎక్కువ డిస్కషన్ జరిగింది. నిన్న ఆబ్సెన్స్ అనేటిది కొంచెం డిస్కషన్లోకి వస్తే రాకుండా ఉండవు కదా. సో త్వరలో క్లారిటీ వస్తుందని చెప్పి క్లారిటీ వస్తుంది, సద్దుమనతేనే ఆశిద్దాం. సో మీ అంచనా ఏంటి? ఎందుకంటే ఎప్పటికైనా మెగా కాంపౌండ్ ఈజ్ మెగా కాంపౌండ్ అనేటువంటిది చిన్న చిన్న ఉన్నా కూడాను అవి అన్నీ కూడా సర్దుమనికి ఒక ఇదిలోకి వస్తుంది అనేటువంటిది ఆశిద్దాం. సో ఫైనల్గా మీ అంచనా ఏంటి? పవన్ కళ్యాణ్ చాలా మంది సినిమా నటులు రాజకీయంలో రాణించినటువంటి సందర్భాలు మీరు చూసారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయంగా ఒక కొత్త అడుగు వేయబోతున్నారు. ఆల్రెడీ చూసాం, నిన్న ఈవినింగ్ అంతా చిరంజీవి గారితో సెలబ్రేట్ చేసుకున్నారు. పొద్దున కల్లా ఢిల్లీ వెళ్ళి ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంట్లో ఆయన రిసీవ్ చేసుకున్న విధానం కానీ, పార్లమెంట్ భవనంలో సెంట్రల్ హాల్లో, సో ఇవన్నీ కూడా కొత్త రాజకీయాలకి తెరతీయొచ్చు. పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం ఏ విధంగా ఉంటుందని మీరు ఆశిస్తున్నారు? నిజంగా చాలా గొప్పగా ఉండబోతుంది అనేటువంటిది. ఎందుకంటే మనం రాజకీయ సినిమాల్లోకి వెళ్ళినటువంటి రాజకీయ నాయకుల యొక్క చరిత్రలు కనుక చూసుకున్నట్లయితే ఏ ఒక్కళ్ళు కూడాను ఒక గొప్ప ఏజీ స్టేజీ దాటిన తర్వాతనే, ఒక ఎంజీఆర్ చూసుకున్నా, ఒక జయలలితను చూసుకున్నా, ఒక కరుణానిధి గారిని చూసుకున్నా, ఎన్టీ రామారావు గారిని చూసుకున్నా, మిగతా రాజకీయ ప్రముఖులు ఎవరిని చూసుకున్నా కూడాను ఒక స్థాయి, ఒక ఏజ్ 50 years 60 years దాటిన తర్వాత మాత్రమే కేంద్ర స్థాయిలో మన కృష్ణరాజు గారిని తీసుకున్న తొలి మంత్రి, కేంద్ర మంత్రి సినిమా ఇండస్ట్రీలో ఒక ఇది. కానీ ఇంత చిన్న వయసులోనే కేంద్రంలో ఒక కీలకమైనటువంటి స్థానాన్ని, కీలకమైనటువంటి గ్లామర్ని, పొజిషన్ని సంపాదించుకోవటం అనేటువంటిది ఎవరికి సాధ్యపడలేదు. దట్ ఈస్ హ్యాపెండ్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. సో అది ఇంకా మంచి ఫలితాలు. ఎందుకంటే ఈ రోజున ప్రపంచమంతా ఎవరైతే రాజకీయ పరమైనటువంటి ఇదిలో ఒక సమర్థుడైనటువంటి వ్యక్తిగా మోడీ గారిని చేస్తున్నారో, ఆ మోడీ గారికి అత్యంత సన్నిహితమైనటువంటి కోటరీలోకి పవన్ కళ్యాణ్ ఉండటం అనేటువంటిది తను సాధించుకున్నటువంటి విజయంగా, తను తెచ్చుకున్నటువంటి పొజిషన్కి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు ప్లే హిజ్ ఓన్ రోల్, హిజ్ ఓన్ దిస్ థింగ్ వాట్ దాన్ని ఏమంటామంటే ఒక గొప్ప స్థాన విశిష్టతను సంపాదించుకోబోతున్నాడు జాతీయ యవనిక మీద కూడా అనేటువంటిది మనం అభినందించాలి. థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. చిరంజీవి గారితో గడిపినటువంటి ప్రతి సందర్భం పవన్ కళ్యాణ్ మనసులో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకుని ఉంటుంది. అందుకనే ఆ గౌరవ భావం, గురుభక్తి అనేది చిరంజీవి గారి పట్ల ఆయనకి ఎప్పటికీ ఉంటుందని ప్రభు గారు చెప్తున్నారు. నిన్న జరిగినటువంటి సందర్భం, ఆయన రిసీవ్ చేసుకున్నటువంటి విధానం 100% విజయానికి 100% లవ్ ప్రజెంట్ చేసినట్టుగా కనిపిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ యవనిక పైన పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆవిష్కరించబోతున్నారు. అటు కేంద్ర రాజకీయాల్లో కావచ్చు, ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు. అలానే ఈ పరిణామాలు తెలుగు సినిమా పరిశ్రమకు కూడా మేలు చేసే విధంగా ఉంటాయని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.